Hi friends, great day to all. This is Harna Chartered Accountant 7/1 Arnalpet Guntur. ఫైనాన్షియల్ ఇయర్ 24-25 అంటే అసెస్మెంట్ ఇయర్ 25-26కి సంబంధించి ఐటీఆర్ ఫార్మ్స్ నోటిఫై అయితే చేశారు. అండ్ ఈ రిటర్న్ స్కీమాస్ ఓన్లీ ఐటీఆర్ 1 అండ్ ఐటీఆర్ 4 మాత్రమే ఈ రిటర్న్ స్కీమ్ నోటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఎవరికైతే ఐటీఆర్ 1 అండ్ ఐటీఆర్ 4 అప్లై అవుతుందో వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు. ఎవరికి ఐటీఆర్ 1 అండ్ ఎవరికి ఐటీఆర్ 4 అప్లై అవుతుందనేది మనం గత వీడియోస్లో చెప్పుకున్నాం. ఒకసారి ఆ వీడియోస్ మీరు కావాలంటే రిఫర్ చేయండి. కాకపోతే ఎవరైతే ఐటీఆర్ 1 కానీ 4 కానీ ఫైల్ చేస్తున్నారో ఓల్డ్ స్కీమ్ ఆప్ట్ చేసుకుంటే వాళ్ళు హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ కానీ హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ కానీ ఏటీసీ డిడక్షన్ 80D డిడక్షన్స్ అవన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఒక మేజర్ చేంజ్ ఏంటంటే డీటెయిల్డ్ డిస్క్లోజర్స్ ఇవ్వాలి. గతంలో చాలామంది పర్టికులర్లీ ఎంప్లాయీస్ వాళ్ళ టీడీఎస్ని రిఫండ్స్ క్లెయిమ్ చేసుకోవడం కోసం అని చెప్పని ఫేక్ డిడక్షన్స్ క్లెయిమ్ చేసి వాళ్ళ టీడీఎస్ అన్ని రిఫండ్స్ తెప్పించుకొని గవర్నమెంట్ని చాలా ఇబ్బంది పెట్టారు. సో అటువంటి విషయాల్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పని ఈ సంవత్సరం ఏం చేసిందంటే డీటెయిల్డ్ డిస్క్లోజర్ ఇవ్వాలి. ఉదాహరణకి ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ క్లెయిమ్ చేస్తే మనం ఆ లోన్ ఏ బ్యాంక్ దగ్గర తీసుకున్నాం, ఆ లోన్ అకౌంట్ నెంబర్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అండ్ శాంక్షన్ లిమిట్ ఎంత అని చెప్పని డీటెయిల్డ్ డిస్క్లోజర్స్ ఇవ్వాలి. హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయాలన్నా ఎక్కడ వర్క్ చేస్తున్నాం, రెంటెడ్ ఎక్కడ ఉన్నాము, ఎంత రెంట్ పే చేస్తున్నాం, హెచ్ఆర్ఏ ఎంత తీసుకున్నాము ఆ డిస్క్లోజర్స్ ఇవ్వాలి. అండ్ 80EEB కింద కూడా ఆఖరికి మనం ఇంట్రెస్ట్ అని ఇది ఉన్నాయి కదండి, బ్యాటరీ వెహికల్స్ ఉంటే కనుక లోన్ తీసుకుంటే కనుక లోన్ ఏ బ్యాంక్ దగ్గర తీసుకున్నాం, ఏ డేట్ శాంక్షన్ అయింది, లిమిట్ ఎంత శాంక్షన్ అయింది, ఇంట్రెస్ట్ ఎంత ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది డీటెయిల్గా ఇవ్వాలి. ఆఖరికి 80D హెల్త్ ఇన్సూరెన్స్ కూడా గతంలో సింపుల్గా అమౌంట్ ఇస్తే సరిపోయేది. ఇప్పుడు ఏ కంపెనీ దగ్గర పాలసీ తీసుకున్నాం ఆ పాలసీ నెంబర్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఎల్ఐసికి ఎలాగో గతంలో కూడా ఇన్సూరెన్స్ ఉంటే కనుక పాలసీ నెంబర్ ఇవ్వాలి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ 80Gకి గతంలో డిస్క్లోజర్స్ ఉన్నాయి. అండ్ 80DD కింద మెడికల్ ట్రీట్మెంట్ కానీ ఏమైనా ఉంటే కనుక ఆ సర్టిఫికేట్ నెంబర్స్ కానీ డిజేబిలిటీ ఏంటి, ఏ డాక్టరు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి. సో సింప్లిఫైడ్గా చెప్పాలంటే ఎవరైతే ఓల్డ్ స్కీమ్ ఆప్ట్ చేసుకొని ఈ డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో చేసుకోండి, అలౌ చేస్తారు. కానీ ఫేక్గా కాకుండా జెన్యూన్గా మీ దగ్గర డాక్యుమెంట్స్ కనుక ఉంటే కనుక ఆ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి మాత్రమే ఈ డిడక్షన్స్ను క్లెయిమ్ చేసుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి ఫేక్ డిడక్షన్స్ టీడీఎస్ చేసిన దాన్ని రిఫండ్ క్లెయిమ్ చేసుకోవడం కోసం ఫేక్ డిడక్షన్స్ కనుక క్లెయిమ్ చేసి ఇబ్బంది పడద్దు. మీరు ఏ డిడక్షన్ క్లెయిమ్ చేసుకున్నా ప్రాపర్ ఎవిడెన్స్ మీ దగ్గర ఉంచుకున్న తర్వాతే మీరు డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోండి. న్యూ స్కీమ్ ఆప్ట్ చేసుకున్న వాళ్ళకి ఎలాగూ ఈ డిడక్షన్స్ ఏమీ రావు కాబట్టి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఐటీఆర్ 1 and 4 ఎవరికైతే అప్లై అవుతుందో వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ట్యాక్స్ ఫైలింగ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.